ఈ మంగ్లీ ఏం పని ముంగటేసుకుందో ఏందో ఇయ్యాల పిలుస్తానుండుండ్రి. మంగ్లీ ఓ పిల్ల. ఈ పిల్ల వాళ్ళుల్లా పిల్లి నడకలు నడుస్తుంది. ఓ తల్లి ఏది నీ ఫేస్ ఒక్కసారి టర్నింగ్ ఇచ్చుకోమ్మా, చూసి తరిస్తామీడా. సక్ 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 సక్. హే సాఫిత్రి, నేను మంగ్లీని. బుగులు పట్టినావు. నీ మొఖాన బూడిద కొట్ట. నేనెవలో అనుకోని ఎంత బుగులు పడుతుంది. ఏంటి పిల్ల ఈ పగటేశము? ఏడుకోతున్నావు నువ్వు? ఏ పగటేశం కాదు సవ్వక్క, పాదయాత్రకు పోతున్నా. పాదయాత్రనా? ఎండాకాలంలో ఆనల్ లెక్క ఎన్నికలు లేనప్పుడు పాదయాత్ర ఏంది? జగనన్న చెల్లెలు షర్మిలక్క బీబీనగర్ లో పాదం మోపి ఇయాల్టి సందే పరామర్శ యాత్ర షురు చేసింది. తలకాయ ఉన్నదా నీకేమన్నా? మన దగ్గర పత్తకలేని పంకపాటోల పరామర్శ యాత్రకు నువ్వెందుకు పోతున్నావు? పార్టీ పత్తాకలేదని పాయరం దగ్గుతుందా? జీవిడ్చినోళ్ళ మీద జీవి గుంజదా పాపం? ఎన్నేళ్లు కొట్టుకుంటది? రాజశేఖర రెడ్డి సార్ జీవిడ్చి ఇప్పటికే 5 ఏళ్లు దాటింది. పరామర్శకు 10 ఏండ్లేంది 5 ఏండ్లేంది, ఎన్నేళ్లు తిరిగినా ఓడవని కుటుంబాలున్నాయి ఇక్కడ. అది ఓకే. ఓదార్పు యాత్ర ఓడవని యాత్ర ఆళ్ళ బాధలేదు వాళ్ళు పడతాంటే నీ ఊరుకులాటేంది పిల్ల? అరే పబ్లిక్ వార్తలైతే చెప్తావు గానీ మస్తుగా నీకైతే పాలిటిక్స్ ఏం తెలియదు సాఫిత్రి. అబ్బో నీకు తెలిసిన అంత పెద్ద పాలిటిక్స్ ఏంటియో జర చెప్పరాదు. కరెంట్ ప్లగ్గులని పంక పార్టోళ్ళు కేసీఆర్ సార్ తోని దోస్తాన్ చేస్తలేరా? దోస్తానా? నీకెందుకు అట్లా అనిపించింది? అరే ఏమున్నావు సాబిత్రి, ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లా వైసీపీ లెవెల్కేసి రోట్లు ఇంకెవరికి? టిఆర్ఎస్ కేసిండ్రు. అంటే జగనన్న దోస్తి ఎవరితో చేస్తుండేడా? టిఆర్ఎస్ తోని దోస్తి ఏం కాదులే. ఓట్లు ఏరటోళ్ళకి వేసే బదులు అధికార పార్టీలకేస్తే అంతో ఇంతో ఆశలైతారు కదా అనేసిండ్రు. ఎట్లయితే సాఫిత్రి, ఎప్పుడు అపోజ్ చేసినామని కాదు, ఎప్పుడు సపోర్ట్ చేసినామనేదే ముఖ్యమీడా. నాకేం అర్థం కాలే. ఏపో నాకు టైం అయింది. అసలుకి ఆడ షర్మిలక్క కోసం పెరుగు పువ్వ పూలదండ పట్టుకొని పీపుల్స్ వెయిటింగ్ ఆడ. అక్క కోసం వెయిటింగ్ చేసేట్లా అస్సలు తప్పులేదు. ఎంతో కొంత ఇచ్చేపోతుంది అక్క. అబ్బా ఈ సాఫిత్రుందే మాలాంటోళ్ళ మనసులు అస్సలు అర్థం చేసుకోదు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలా ఓదార్పుకు ఓ చోటు, పరామర్శకు పబ్లిక్ లా గ్రేడ్ చేసినోళ్ళు రాజన్న బిడ్డలే అన్నకు తెలుసు మంగ్లీ. మరేమనుకున్నావు సాఫిత్రి? పరామర్శ యాత్ర అంటే ఎండింగ్ లేని డైలీ సీరియల్ ఎపిసోడ్స్ లాంటివి. ఏ రోజు చేసే యాత్ర బోరు సవ్వక, రేర్ గా చేస్తేనే ఉంటది క్రేజ్. పొలిటికల్ క్రీజ్ లో నిలబడాలంటే ఇదే కరెక్ట్ అయిన బ్రాడ్ గేట్ సాఫిత్రి. ఆఖరికి నాకు అర్థమైంది ఏంటంటే ఓదార్పు యాత్ర అంటే జగనన్న, పరామర్శ అంటే షర్మిలక్క, సైకిల్ యాత్ర అంటే లోకేశం, పెట్టుబడి యాత్రలంటే కేటీఆర్ సార్, హెలికాప్టర్ యాత్రలంటే సీఎం సార్, ఇక మరి బయటి దేశం యాత్రలంటే మోడీ సార్.